నమస్కారం. నమ్మకం మీద వ్యాపారాలు నిర్మించడం ఒక ఎత్తు అయితే, ఏకంగా ఇళ్లనే నమ్మకం మీద కట్టడమనేది మరో ఎత్తు. ఈరోజు మనం ఈశాన్య అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఒక ప్రెజెంటేషన్ను లోతుగా విశ్లేషించబోతున్నాం. వాళ్ల నినాదమేంటంటే, కేవలం ఇళ్లు కాదు, నమ్మకాన్ని నిర్మిస్తున్నాం అని. ఈ మాటల వెనుక ఉన్న అసలు కథేంటో చూద్దాం. అవును, కరెక్ట్. ఈ విశ్లేషణలో ముఖ్యంగా మనం చూడాల్సిందేంటంటే 2017లో మొదలైన ఒక కంపెనీ ఇంత తక్కువ టైంలో హైదరాబాద్, కోయంబత్తూర్ ఇలాంటి 2 పెద్ద నగరాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టులు ఎలా చేయగలిగింది? ఈ ప్రెజెంటేషన్ వాళ్ల ప్రయాణం, వాళ్ల స్ట్రాటజీలు, ఇంకా భవిష్యత్ ప్లాన్స్ మీద మనకు క్లియర్ ఐడియా ఇస్తుంది. సరే, అయితే ఇక ఒక్కొక్కటిగా వివరాల్లోకి వెళ్దాం. ఏ సంస్థకైనా పునాది దాని నాయకత్వ బృందమే కదా. ముందుగా ఈ కంపెనీ వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరు, వాళ్ల నేపథ్యమేంటో చూద్దాం. తప్పకుండా. ఈ ప్రెజెంటేషన్లో వాళ్ల లీడర్షిప్ టీంకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ల చదువులు, అనుభవం చూస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా డాక్టర్ వైట్ల లక్ష్మణ్ గారు. ఈయన ఐఐటి కాన్పూర్లో ఏరోస్ట్రక్చర్స్లో పీహెచ్డీ చేశారు. ఏరోస్ట్రక్చర్స్ అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించింది కదా? అవును. ప్లానింగ్, గైడింగ్, ఎగ్జిక్యూషన్లో 18 ఏళ్లకు పైగా అనుభవం ఉందంటున్నారు. కానీ ఆ ఏరోస్ట్రక్చర్స్ నైపుణ్యానికి ఈ సివిల్ నిర్మాణానికి సంబంధమేంటి? ఇది చాలా మంచి పాయింట్. అంటే ఏరోస్ట్రక్చర్స్ అంటే చాలా తేలికగా కానీ అత్యంత బలంగా ఉండే నిర్మాణాల గురించిన అధ్యయనం. బహుశా భూకంపాలను తట్టుకునే డిజైన్లు లేదా కొత్త మెటీరియల్స్ వాడకంలో వాళ్ల నైపుణ్యం ఉపయోగపడుతుందేమో. లేదా కేవలం ప్రొఫైల్ను కొంచెం ఆకర్షణీయంగా చూపించడానికా? అది కావచ్చు. మా టీంలో ఒక ఐఐటి డాక్టరేట్ ఉన్నారని చెప్పుకోవడం మార్కెట్లో ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కదా. అంటే ఒక రకంగా టెక్నికల్ సుపీరియారిటీని క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక మిగతా బృందాన్ని చూస్తే చింతకుల రవీందర్ గౌడ్, వసంత్ మోహన్. వీళ్ళకి నిర్మాణంలో, ప్లానింగ్లో 10 ఏళ్లకు పైగా క్షేత్రస్థాయి అనుభవం ఉంది. అవును, ఇక్కడే వాళ్ల బ్యాలెన్స్ కనిపిస్తోంది. ఒకవైపేమో ఏరోస్పేస్ లెవెల్ టెక్నికల్ నాలెడ్జ్, మరోవైపు గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్. దీనికి తోడు బిజినెస్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. రాజోలి మహావీర్ యాదవ్, కందగట్ల శ్రవణ్ కుమార్. వీళ్ళిద్దరికీ రియల్ ఎస్టేట్, ఫినాన్స్, మార్కెటింగ్లో 15 ఏళ్లు అనుభవం ఉంది. సో టెక్నికల్ నాలెడ్జ్, మార్కెట్ను అర్థం చేసుకుని ప్రాజెక్టులను అమ్మగలిగే బిజినెస్ స్కిల్స్, ఈ రెండింటి కలయిక అన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్ల వేగవంతమైన ఎదుగుదలకు ఇదే కారణమై ఉండవచ్చు. సరే, ఈ టీం చేసిన ప్రాజెక్టులను చూస్తే వాళ్ల ప్రయాణం ఎలా సాగిందో మనకింకా బాగా అర్థమవుతుంది. ముందుగా హైదరాబాద్లో వాళ్లు పూర్తి చేసిన ప్రాజెక్టులతో మొదలుపెడదాం. అలాగే. ఇవి చూస్తే వాళ్లు ఎంత చిన్నగా మొదలుపెట్టారో తెలుస్తుంది. అవును, మొదట్లో అంతా చిన్న స్టాండలోన్ అపార్ట్మెంట్ భవనాలే కట్టారు. ఉదాహరణకు కొంపల్లిలో ఈశాన్య శ్రీనివాసం అని ఉంది. అందులో కేవలం 8 ఫ్లాట్లు. బాజ్పల్లిలో ఈశాన్య హిమశ్రీలో 20 యూనిట్లు. ఇవన్నీ దాదాపు 1100, 1200 చదరపు అడుగుల 2BHK ఫ్లాట్లు. అమీన్పూర్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును, అక్కడ సురవి నివాస్, ఎలైట్ హోమ్స్, హ్యాపీనెస్ట్ ఇలా 3 ప్రాజెక్టులు పూర్తి చేశారు. వీటిలో కూడా దాదాపు 10 యూనిట్ల చొప్పున 2BHK, 3BHK ఫ్లాట్లు ఉన్నాయి. అంటే ఇదంతా వాళ్ల లెర్నింగ్ ఫేజ్ లాగా అనిపిస్తోంది. మార్కెట్ను అర్థం చేసుకుంటూ తమ బ్రాండ్ను నెమ్మదిగా, జాగ్రత్తగా నిర్మించుకున్నారు. సరిగ్గా అదే. ఇలా 8 నుంచి 20 యూనిట్ల ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా పూర్తిచేసి వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూడబోయేది దీనికి పూర్తి భిన్నం. ఇదొక క్వాంటమ్ లీప్ అనే చెప్పాలి. నిజమే. వాళ్ల రాబోయే ప్రాజెక్టులు చూస్తే అసలు వాళ్ల విజన్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. ముందు మిలియారియం గురించి మాట్లాడుకుందాం. ఇది వెలిమేలలో కదా, ORR ఎగ్జిట్ 2 దగ్గర. అవును, 16 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్. ఫ్లాట్ల సైజులు కూడా 2000 నుండి 3000 చదరపు అడుగులు. దీనికి తోడు స్కై విల్లాలు అని కూడా అంటున్నారు. స్కై విల్లా, ఇది చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. అంటే ఒక హైరైజ్ బిల్డింగ్ పై అంతస్తులలో 2-3 ఫ్లోర్లను కలిపి ఒక విల్లా లాంటి ఫీల్ ఇస్తారన్నమాట. ప్రైవేట్ టెర్రేస్, గార్డెన్ లాంటివి కూడా ఉంటాయి. మిలియారియంలో 4000 నుండి 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 21 స్కై విల్లాలు ప్లాన్ చేశారు. వావ్! అంటే వాళ్ళిప్పుడు అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ను టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. పూర్తి చేసిన ప్రాజెక్టులన్నీ 10-20 ఫ్లాట్ల మధ్య ఉన్నాయి. కాని ఇప్పుడు ఏకంగా దాదాపు 300 ఫ్లాట్లు, స్కై విల్లాలతో ఇంత పెద్ద ప్రాజెక్ట్. ఇది కొంచెం రిస్క్ కదా? అది చాలా సరైన పాయింట్. ఇది కత్తిమీద సాము లాంటిదే.
ఒకవైపు వెలిమెల లాంటి ప్రైమ్ లొకేషన్లో అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు దగ్గరగా ఉంది, డిమాండ్ కూడా బాగుంది. మరోవైపు క్వాలిటీ, డెలివరీ టైమ్ లైన్స్ మీద ఇది చాలా ఒత్తిడి పెంచుతుంది. 20 యూనిట్ల ప్రాజెక్ట్ని మేనేజ్ చేసినట్టు 300 యూనిట్ల ప్రాజెక్ట్ను చేయలేరు కదా. బహుశా అందుకే వాళ్ల లీడర్షిప్ టీంలో అంత అనుభవమున్న వాళ్లని పెట్టుకున్నారేమో. అదే అయ్యుండాలి. ఇక వాళ్ల రెండో భారీ ప్రాజెక్ట్ ఇన్ఫినియం. ఇది కూడా వెలిమెలలోనే. ఏకంగా 34 అంతస్తుల భవనం. 34 అంతస్తులా? అవును. ఇందులో 700కు పైగా ఫ్లాట్లుంటాయట. సైజులు 1350 నుండి 1850 చదరపు అడుగులు. ఓకే, సో ఇది అప్పర్ మిడిల్ క్లాస్ ఐటీ ప్రొఫెషనల్స్ను టార్గెట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. కరెక్ట్. ఈ 2 ప్రాజెక్టులతోనే వాళ్లు దాదాపు 1000 కుటుంబాలకు ఇళ్లు నిర్మిస్తున్నారు. చిన్న అపార్ట్మెంట్ల నుండి ఎంత పెద్ద మార్పు ఇది! నిజంగా ఇది వాళ్ల ఎదుగుదలలో ఒక మైలురాయి. నిర్మాణం మాత్రమే కాదు, ఓపెన్ ప్లాట్ల రంగంలో కూడా ఈశాన్య చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లినట్లు కనిపిస్తోంది. అవునో, వాళ్ల ప్లాటింగ్ ప్రాజెక్టుల లిస్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంది. మహేశ్వరంలో జ్యూవెల్ 1, కోటూర్లో జ్యూవెల్ సిటీ అని పూర్తిచేశారు. ఇక్కడ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అనుంది. అలాగే షాద్నగర్లోని ఈశాన్య హైట్స్ ప్రాజెక్టులో డీటీసీపీ అప్రూవ్డ్ అనుంది. ఒక్క నిమిషం, ఈ హెచ్ఎండిఏ, డీటీసీపీ మధ్య తేడా ఏంటి? ఒక కొనుగోలుదారుకు ఇది ఎందుకు ముఖ్యం? తప్పకుండా చెబుతాను. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది హైదరాబాద్ నగరం, దాని చుట్టూ ఉన్న విస్తరించిన ప్రాంతాలకు వర్తిస్తుంది. అంటే ఓఆర్ఆర్ లోపల బయట కొంత పరిధి వరకు. ఓకే. డీటీసీపీ అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు వర్తిస్తుంది. రెండూ ప్రభుత్వ ఆమోదాలే, కాని వాటి అధికార పరిధి వేరు. అంటే ఒక ప్లాట్ కొనేటప్పుడు అది ఏ అథారిటీ కిందకొస్తుందో, సరైన ఆమోదాలున్నాయో లేదో చూసుకోవడం చాలా కీలకమన్నమాట. ఖచ్చితంగా. భవిష్యత్తులో నిర్మాణ అనుమతులు, లీగల్ వ్యాలిడిటీ అంతా దానిమీదే ఆధారపడి ఉంటుంది. ఇక వాళ్ల ప్లాటింగ్ ప్రాజెక్టుల లొకేషన్లు చూస్తే మహేశ్వరం, కోటూర్, షాద్నగర్ ఇవన్నీ హైదరాబాద్కు దక్షిణంగా ఎయిర్పోర్ట్ కారిడార్లో ఉన్నాయి. అవును. ఇక్కడే ఇంకో విషయం గమనించాలి. ఒకవైపు హైటెక్ హైరైజ్ అపార్ట్మెంట్లు గడుతున్నారు, మరోవైపు యాచారంలో మ్యాంగో ఎస్టేట్స్ పేరుతో ఫార్మ్లాండ్ ప్లాట్లను కూడా చేశారు. ఇది చాలా భిన్నమైన కస్టమర్ బేస్ కదా. అదే, ఒకే కంపెనీ ఈ 2 విభిన్న రంగాల్లో ఎలా రాణించగలుగుతోంది? ఇది వాళ్ళ ఫోకస్ను దెబ్బతీయదా? మంచి పాయింట్. బహుశా ఇది వాళ్ల పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేసే వ్యూహం కావచ్చు. నగరంలో ఉండేవాళ్లకి అపార్ట్మెంట్లు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్లకి ప్లాట్లు, ప్రశాంతత కోరుకునేవాళ్లకి ఫార్మ్లాండ్స్. అలా అన్ని రకాల కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం అన్నమాట. అదే అయ్యుంటుంది. ఇక వాళ్ల భవిష్యత్ ప్రణాళిక అయితే ఇంకా పెద్దది. రాజాపూర్, NH44 దగ్గర ఏకంగా 80కి పైగా ఎకరాలల్లో 1000కి పైగా యూనిట్లతో ఒక టౌన్షిప్ స్థాయి ప్రాజెక్టును ప్రతిపాదించారు. అంటే ఒకేసారి చాలా రకాల ప్రాజెక్టులను వివిధ స్థాయిలలో మేనేజ్ చేస్తున్నారన్నమాట. హైదరాబాద్లో ఈ స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్లు మరో నగరం వైపు ఎందుకు చూశారు? అసలు కోయంబత్తూర్ను ఎంచుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమై ఉంటుంది? సాధారణంగా కంపెనీలు తమ సొంత మార్కెట్లో బలంగా నిలదొక్కున్న తర్వాతే కొత్త మార్కెట్లలోకి వెళ్తాయి. కోయంబత్తూరు తమిళనాడులో ఒక ముఖ్యమైన పారిశ్రామిక విద్యా కేంద్రం. అవును. హైదరాబాద్ లాంటి మెట్రో నగరంతో పోలిస్తే అక్కడ పోటీ తక్కువగా ఉండవచ్చు. భూమి ధరలు కూడా కొంచెం అందుబాటులో ఉండవచ్చు. ఈశాన్య ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుండవచ్చు. కోయంబత్తూర్లో వారి ప్రాజెక్టులను చూస్తే వాళ్ళు హైదరాబాద్ మోడల్నే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. అంటే మొదట చిన్న, మధ్యస్థాయి ప్రాజెక్టులతో మార్కెట్లోకి వెళ్తున్నారు. ఉదాహరణకు ట్రాపిక్ ఎట్ కీరానాదం, ఆధ్య అట్ చిన్నమెట్టుపాడెం వంటి విల్లా ప్లాట్ల ప్రాజెక్టులు చేస్తున్నారు. అవును, అక్కడ కూడా ప్లాట్లు, విల్లాలు, అపార్ట్మెంట్ల మిశ్రమాన్ని ఫాలో అవుతున్నారు. వెల్లకినార్లో సింక్రనీ పేరుతో 90 అపార్ట్మెంట్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు. దాని యూనిట్ సైజులు కూడా 1150 నుండి 1650 చదరపు అడుగుల మధ్య ఉన్నాయి. ఇది హైదరాబాద్లోని వారి ప్రారంభ ప్రాజెక్టులను పోలి ఉంది కదా. కరెక్ట్. కొత్త మార్కెట్లో నెమ్మదిగా, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ కూడా ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు. వెల్లకినార్లోనే క్లాసిక్ మెడోస్ అని ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. అందులో 17 విల్లాలు, 74 అపార్ట్మెంట్లు రెండూ కలిపి నిర్మిస్తున్నారు. ఓ, అంటే ఇది ఒక మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ అన్నమాట. అవును. ఒకే కమ్యూనిటీలో విభిన్న బడ్జెట్లు, అవసరాలున్న వాళ్లని టార్గెట్ చేస్తున్నారు. ఇది చాలా తెలివైన వ్యూహం. దీనివల్ల వాళ్ల మార్కెట్ పరిధి పెరుగుతుంది. ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ రిస్క్ కూడా తగ్గుతుంది. కాబట్టి
ఈ మొత్తం ప్రెజెంటేషన్ ఆధారంగా మనం చూస్తే ఈసాడ్య కంపెనీ 2017 నుండి స్థిరంగా ఎదుగుతూ హైదరాబాద్, కోయంబత్తూర్లలో తమ పోర్ట్ఫోలియోను చాలా వ్యూహాత్మకంగా విస్తరించుకుంది. కరెక్ట్. కేవలం 7-8 సంవత్సరాలలో చిన్న స్టాండలోన్ అపార్ట్మెంట్ల నుండి భారీ హైరైజ్ టౌన్షిప్పుల స్థాయికి ఎదగడం నిజంగా గొప్ప విషయమే. అనుభవజ్ఞులైన బృందం, వైవిధ్యమైన ప్రాజెక్టులు, భవిష్యత్తు కోసం స్పష్టమైన ప్రణాళికలు ఇవన్నీ వారి బలాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పూర్తి చేసిన ప్రాజెక్టులకి, రాబోయే ప్రాజెక్టులకి మధ్య ఉన్న స్కేల్ గ్యాప్ చూస్తే వాళ్ల ఆత్మవిశ్వాసం ఎంత పెద్దదో అర్థమవుతుంది. అయితే సవాళ్లు కూడా ఉంటాయి గదా? తప్పకుండా. ఈ వేగవంతమైన ప్రయాణంలో క్వాలిటీని, డెలివరీ టైంని నిలబెట్టుకోవడం వారికి అతిపెద్ద సవాలుగా ఉంటుంది. ఈ మొత్తం విశ్లేషణ నుండి ఒక ఆలోచన మిగిలిపోతుంది. రియల్ ఎస్టేట్ వంటి పోటీనిరైన రంగంలో ఒక కంపెనీ కేవలం కొన్ని సంవత్సరాల్లో 2 ప్రధాన నగరాల్లో ఇంత విస్తృతమైన ప్రాజెక్టులను ఎలా చేపట్టగలిగింది? నిజమే. ప్రెజెంటేషన్లో భవిష్యత్తులో రిటైర్మెంట్ హోమ్స్ కూడా నిర్మించబోతున్నట్లు సూచించారు. పెరుగుతున్న వయసు జనాభా అవసరాలకు అనుగుణంగా వారి వ్యాపార వ్యూహం ఎలా మారబోతోంది? అది ఆసక్తికరమైన ప్రశ్న. వేగవంతమైన అభివృద్ధిపై దృష్టిపెట్టిన ఈ కంపెనీ స్థిరత్వం, దీర్ఘకాలిక సంరక్షణ అవసరమయ్యే రిటైర్మెంట్ హోమ్స్ రంగంలో ఎలా రాణిస్తుందో చూడాలి.